చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి పడుకోలే పన్నెండైనా ఏం చెయ్యాలి జాగ్రత్త పడి వాళ్ళు ఇప్పుడు ఒక్క చేమి దగ్గర రావాలి ఆడిందంటే అమ్మాడి డాడీ కూతురిలో మురిసే కూచిపూడి ఆడిందంటే అమ్మాడి ఇదే ఒక్క బాబుని కింద వదిలిపెట్టినాను. వదిలిపెట్టేసి నా బిడ్డ కష్టం ఇచ్చి వాళ్ళు ఒక 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఒక 500 ఇచ్చేవాళ్ళు, ఇస్తారమ్మా ఒక 200 ఇచ్చేవాళ్ళు, ఇస్తారు ఒక 300 ఇచ్చేవాళ్ళనా. నీ బిడ్డకి న్యాయం చేస్తారమ్మా. మన కాళ్ళలో తిప్పి కొడితే పండుగ రోజు ఒక 5,000 కూడా దొరుకుతుంది. చూసి చాలా మంది ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. కానీ నా బిడ్డ కడుపు మీద మట్టి పోయకండి. చదువుకున్న మేడంలో ఇలాంటి కష్టం ఇచ్చి ఏ సారాన్ని కూడా ఒక 2,000 కూడా చదివిస్తారు. ఇలాంటి కష్టం ఇచ్చి ఒట్టిగా పోవకండి. అయితే ఇదే ఒక బాబుని కింద వదిలిపెడుతున్నాను మమ్మగా. దూరంగా తిరిగొచ్చేదారి తెలియనంతగా భూమాతాడి చేరి నా భారం దించా చూస్తూనే చేసాని ఎగపోతే తుంచారా వీడాడి వెళ్గలు విడిచా బట్టింటికి వెళ్ళిపోయా శాశ్వతంగా తంపటను నా గట్టిగా సైడ్లో కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక సార్, మీకందరికీ దండం పెడతాను సార్. ఇది మోసం పని కాదన్నా. జెండనంట పాపి కడుపు కోసం సార్. మన కాలేజీలో చూడండి, ఒక జెండా ఉత్తరం చూపించాను. పైనుంచి కింద వదిలిపెట్టినప్పుడు చేతులు దొరికిందా నా బిడ్డ సార్. మిస్ అయ్యి కానీ చేతుల నుంచి జారి కింద పడిందా ఒక 3 ఒక మట్టి పాలైపోతుంది. మీరు ఇస్తారు సార్ ఒక 2,000, ఒక 1,000 రూపాయలు, ఒక 500, ఒక 200, ఒక 300, ఒక 100 రూపాయలు సార్. నా కొడుకు తినబోతున్నా, నేను తినబోతున్నా. లేదు సార్, ఒక హాస్పిటల్కి ఖర్చు చేస్తుందన్నా. మీరు అనుకోవచ్చు ఇంతసేపు ఇప్పుడు సరికి ఇప్పుడు ఒక 5,000, 6,000 దొరకొచ్చు అనుకుంటాడు. మన ఖాళీ దొరికింది, డబ్బులు చూడండి సార్ ప్లీజ్ అన్నా. పెద్ద చదువుకున్న సార్లు ఉద్యోగం వచ్చేటోళ్ళు సార్లు, మేడంలు, టీచర్లు, అయ్యా నేను ఒక టికెట్ పెట్టలేదు, ఒక డేరా కట్టలేదు, ఒక పరద కట్టలేదు, ఒక బిడ్డ కష్టం చేసినాక చూసి ఇలాగ తొక్కేసి వెళ్ళిపోయాడు. కానీ రాత్రి పూట నా బిడ్డకి ఒక పూట భోజనం పెట్టే వాళ్ళు ఒక 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు సార్. కొత్త సినిమా పడితే ఒక సెల్లో బుకింగ్ చేసుకుని కూడా వెళ్ళిపోతూనే ఉంటాడు. నేను ఒక టికెట్ పెట్టానా, ఒక డేరా కట్టానా? లేదు సార్. మీరు ఒక తల్లి, మీరు ఒక తండ్రిని మిమ్మల్ని నమ్ముకుని మీ కాని నమ్ముకుని